రానున్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వైకాపా తెరలేపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక్కో ఓటు 5,000కు కొనుగోలు చేయనున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి మనకిస్తానన్న రిటర్న్ గిఫ్ట్ జగన్కు 1,000 కోట్లు ఇవ్వడమేనన్న సీఎం ఆ డబ్బుతోనే విచ్చలవిడిగా నేతలు కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలోని సాలూరు, చీపురుపల్లి సభల్లో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ సొమ్ములు ఖాతాల్లో వేస్తామన్న సీఎం డ్వాక్రా మహిళలందరికీ సెల్ ఫోన్ అందిస్తామని తెలిపారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. ఎందుకంటే జగన్ చూస్తే జైలుకు తీసుకుపోతాడని భయం అందరికీ. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని, వాటాలు అడగమని అందరూ నా దగ్గరికి వస్తారు. తమ్ముళ్ళు, జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు, జైలుకు తీసుకుపోతున్నాడు. ఇంత మునుపు జరిగాయి, చాలా మంది జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు, పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు. తమలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికిచ్చి జైల్లో పెట్టిస్తారు. జాగ్రత్తగా ఉండమని యువతకు పిలిపిస్తున్నా. అది నేరాలు చిట్టా పార్టీ, పనికి మారిన పార్టీ. అందుకే వీళ్ళందరూ కుట్రబన్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. ముందు రేపటి నుంచి మీరు చూస్తారు, డబ్బులు అప్పుడే పంపించారు. తమ్ముళ్ళు, మూటలు వచ్చాయి. నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి 1,000 కోట్ల రూపాయలు. పాపిష్టి డబ్బులు ఎవరన్నా ముడితే పాపం వస్తుంది. ఆ 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 5,000 ఇచ్చి కడాన మనం నాశనం చేసేస్తారు, వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా, అధికారంలో ఉండే వారికి మనకు డబ్బులు లేవు, అవునా కాదా? అవతల పార్టీ డబ్బులు చూడండి తమ్ముళ్ళు. మీటింగ్ ఉంటే బాటలుగా వస్తాయి. మన కార్యకర్తలు కొంటున్నారు, నాయకులు కొంటున్నారు. అప్పుడే పెద్ద రేట్లు పెట్టారు. ఇంకో పక్క కేసీఆర్ భయపెట్టిస్తాడు. ఏమని? మీరు కానీ తెలుగుదేశం పార్టీ కోటేస్తే తెలంగాణలో మీ ఆస్తి మీకు ఉండదు, అన్యాక్రాంతం చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ వ్యాపారాలు చేయలేమని ఆయన బెదిరిస్తాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమం కుప్పకూలిపోదు, రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు తెలంగాణకి. కేసీఆర్కి అమ్మేస్తే ప్రబుద్ధుడైనా. ఈ రోజు నేను ఆలోచించింది, తోబుట్టిన అన్నదమ్ములు ఏదైతే ఆడబిడ్డకి ఎప్పుడో ఒకసారి పసుపు కుంకుమ పెడతారు. నేను 2 సార్లు ఇచ్చాను, భవిష్యత్తులో ఇస్తానే ఉంటాను. నాకు చెల్లెళ్ళు చూస్తే 98 లక్షల మంది చెల్లెళ్ళున్నారు. ఇంత పెద్ద ఎత్తున చెల్లెళ్ళుండే ఏకైక అన్న నేనే. ఎంతైనా ఇస్తాను. మా చెల్లెళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా ధైర్యంగా ఉండండి. మీరు చెప్పండి, మీరు నన్ను చూసుకోకపోయినా మా అన్నున్నాడు, తప్పకుండా నన్ను చూసుకుంటాడనే నమ్మకం మీరు ఇవ్వండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఒక్కొక్క రైతుకు 1,50,000 మాఫీ చేశాను. దేశంలో ఎక్కడా చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పు పెట్టి చేశాను. ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి మీ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నాను. అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే 2 హెక్టార్లు ఉండే రైతుకి నేను 9,000 ఇస్తున్నాను. వాళ్ళు 2 హెక్టార్ల పైన ఏమీ ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ వర్తింపజేస్తాం. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే సౌకర్యం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సర్వీసులు కానీ ఏదైనా పని అయిపోతుంది. అందుకే నేను ఆలోచించా, ఇంటికి ఒక సెల్ ఫోన్ ఎవరైతే మా డక్కరా సంఘాలతో ప్రారంభిస్తాను, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. దర్జాగా చంద్రన్న నాకు ఈ సమస్య ఉందంటే, చెల్లెమ్మ నేనున్నానని ఇమ్మీడియట్ గా మీ సమస్యనే పరిష్కారం చేస్తా. పరిష్కారం చేయడమే కాదు, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. అలాంటి సమాజానికి మనం శ్రీకారం చుట్టాం.
మనం ఈ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన వాడు, నేరాల్లో దిట్ట. మొన్నే చూశారు ఎన్నికల్లో ఫామ్ 7 ఉపయోగించి బతుకుండే ఓటర్లను చంపేస్తున్నాడు. బతుకుండంగానే చంపేసే పరిస్థితికి వచ్చాడు.